అధికారులు ఈ తుఫాన్కు పెంగల్గా నామకరణం చేశారు. ఈ తుఫాన్ గడిచిన 6 గంటల నుంచి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. ఇది శ్రీలంకలోని ట్రింకోమలికి ఉత్తర ఈశాన్య దిశగా 270, నాగపట్నానికి తూర్పుగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. ఈ వాయుగుండం వాయువ్య దిశగా కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ఇవాళ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి దగ్గర కారైకల్, మహాబలిపురం తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు. ఇక తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక పోర్టుల్లోనూ తుఫాను ప్రభావంతో అలల ఉధృతి తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ అధికారులు కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అటు సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలోని మిగిలిన పోర్టులో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను సమయంలో అలల తాగడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. అటు రాయలసీమ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి ఏపీలో పరిస్థితి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో గత 2 రోజులతో పాటు మరొక 2 రోజుల పాటు కూడా ఆ వర్షాలు అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించినట్లు మనం చూస్తున్నాం. అదే కాకుండా ఏదైతే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి కూడా ఈ పెంగళనక నామకరణం కూడా వాతావరణ శాఖ అయితే నమోదైతే చేసింది. తమిళనాడులోని కరైకాల్ తీరం దగ్గర తీరం దాడుతుంది ఈ రోజు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ మనకైతే చెప్తున్న పరిస్థితులు చూస్తాను. ప్రధానంగా శ్రీలంకలోని ట్రింకోమలికి ఉత్తర ఈశాన్యంగా 300 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతమైందని చెప్పేసి వాతావరణ కేంద్రం అయితే మనకైతే హెచ్చరిస్తున్నట్లు చూస్తాను. ప్రధానంగా ఏదైతే ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో 10 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలుపుతుంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశము, అదేవిధంగా చిత్తూరు, కడప ఈ యొక్క తీర ప్రాంతాలన్నమాట కూడా దాదాపు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని చెప్పేసి ఒక్కసారిగా సముద్రం అంతా కూడా పెద్ద ఎత్తున అంటే పోటు వస్తుందని చెప్పేసి ఎవరో కూడా ఈ సముద్రంలోకి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిస్తుంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టు కానీ అదేవిధంగా నిజాంపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక కూడా ఇప్పటికే అయితే జారీ చేసినట్లుగా మనం చూస్తాను. అదేవిధంగా ఏదైతే రాయలసీమలో ఉన్నటువంటి కడప కానీ ఇటు చిత్తూరు కానీ వర్షాలు అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ముఖ్యంగా అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అయితే అధికారులను అయితే హెచ్చరించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రస్తుతానికైతే ఏదైతే పంట కోతకొచ్చి ఆ కల్లాలపైన ఇప్పటికే పంట అయితే ఆ కల్లాలపైన వేసిన పరిస్థితి చూస్తాను. వీటన్నిటి నేపథ్యంలో పంట పాడైపోయే పరిస్థితి ఎక్కువగా ఉండటం వల్ల వ్యవసాయ శాఖ అధికారులంతా కూడా దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించిన పట్టాలు కప్పి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా కూడా ప్రభుత్వం దీన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ కేంద్రంతో పాటు అధికారులకు కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ.